ఇక సింహాచలం ఘటనపై విహెచ్పి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ జరిగిన ఘటన ప్రమాదం తాలూకు వివరాలు మా కరెస్పాండెంట్ అనిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, అక్కడ ఒక ఇనుప కంచె, ఇనుప ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది ఉండడంతో ప్రమాద తీవ్రత తగ్గింది, లేదంటే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉండేది అని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి 3 రోజుల క్రితమే ఈ గోడ కట్టడం ఏంటి అంటే ఇక్కడ చందనోత్సవాలు జరుగుతాయని ఇది మొన్ననో లేకపోతే పోయిన వారమో పోయిన నెల అనౌన్స్ చేసేది కాదు, దేవాలయానికి సంబంధించిన క్యాలెండర్లో పొందుపరిచే ఉంటుంది. అలాంటిది ఎందుకు అలసత్వం, ఎందుకు నిర్లక్ష్యం అనే భక్తుల ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ముమ్మాటికి ఎండోమెంట్ అధికారులతో పాటు పోలీసులు ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 300 రూపాయల టికెట్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ఆ మార్గం కూడా వెళ్లేందుకు వారికి బారికేడ్లు ఏర్పాటు చేసి ఒక వేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి అది టోకెన్లు ఇచ్చేటువంటి క్యూ లైన్లు, టోకెన్లు తీసుకున్నటువంటి వారు దర్శనానికి వెళ్ళేటువంటి క్యూ లైన్ మాత్రం కాదు, అది మెట్ల మార్గం. ఆ మెట్ల మార్గాన్నే క్యూ లైన్గా మరిచి 300 రూపాయల టోకెన్లు టికెట్లు ఎవరైతే తీసుకుంటారో వారంతా కూడా ఆ మార్గం గుండా వెళ్లేందుకు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే చందనోత్సవం నిర్వహణ కోసం చేపట్టినటువంటి పనుల్లో భాగంగానే ఈ కూలిపోయినటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడ నిర్మాణం కూడా జరిగింది. అత్యంత ఏదైతే చాలా నిర్మాణం అస్సలు కూడా చాలా దారుణంగా చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నాసి రకమైనటువంటి నిర్మాణం చేశారు, అందుకే కుప్పకూలిపోయింది అనేది స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటు అక్కడ పనిచేసేవారు కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే 2.5 గంటలు 3 గంటల మధ్యలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఆ సమయంలో అక్కడ అధికారులు కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా గోడ కుప్పకూలి భక్తుల మీద పడడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆర్తనాదాలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ముందు వెనక ఉన్నటువంటి భక్తులు భయంతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున సింహాచలం కొండంతా కూడా వారి కేకలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారిని రక్షించడానికి వెంటనే ఆ శిథిలాల కింద పడినటువంటి భక్తులను రక్షించడానికి కూడా ఎవరు రానటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ ఎవరైతే యువకులు ఉంటారో వారంతా కూడా ఆ పడినటువంటి ఇసుక మట్టి పెళ్ళలను అలాగే ఇటుకలను తీసి పక్కన వేసి వారిని బ్రతికించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాలేదు. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యంతోనే 7 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ఈ ఘటనలో ఉన్నట్టుగా మృతుల్లో ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మధురవాడ ప్రాంతానికి చెందినటువంటి పిల్ల ఉమామహేశ్వర కుటుంబ సభ్యులు 4 ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే అంబాజీపేట వద్ద ఉన్నట్టు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అంబాజీపేట ప్రాంతానికి చెందినటువంటి మరో వ్యక్తి ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అలాగే ఆరిలో ప్రాంతానికి చెందినటువంటి మరో వ్యక్తి ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే ముమ్మాటికి అధికారులు ఎందుకంటే 2 లక్షల మంది ఖచ్చితంగా 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారనేటువంటి ఒక అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు కానీ లేకపోతే వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు రివ్యూలు నిర్వహించినప్పటికీ కూడా ఫలితంగా చూస్తే కనుక భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ముమ్మాటికి అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. 3 రోజుల క్రితమే గోడ నిర్మించారు, అసలు ఆ గోడకి ఒక తీరు తెన్ను లేదు. ఆ నాసి రకమైనటువంటి నిర్మాణం చేపట్టడం వల్లే ఆ గోడ కుప్పకూలడం వల్లే అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా చనిపోయారనేది ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఆ గోడలో పిల్లర్ ఉందా, ఏముందో, ఏమేసి కట్టాడో కూడా తెలియదని చెప్పి హోంమంత్రి మాట్లాడడం పట్ల అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా పెదవి విరుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సింహాచలం చందనోత్సవం జరుగుతుందంటేనే అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ చందనోత్సవం కానీ ఉత్తర ద్వార దర్శనం కానీ నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే ఈ ఏడాది కూడా చందనోత్సవం ఘనంగా నిర్వహించాలని
భావించారు. కానీ ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఘటన అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది భక్తుల నుంచి వినపడుతున్నటువంటి మాట. ఓవర్ టు స్టూడియో హరి. ఆల్ రైట్ అనిల్, చందనోత్సవం అంటే కనుక లక్షల్లో భక్తులు వస్తారనేది తెలిసిన అంశమే. అలాగే చందనోత్సవం జరుగుతుంది అనేది ఇది ఈ రోజో ఒక వారం క్రితమో నెల క్రితమో అనౌన్స్ చేసింది కాదు. సో దేవాలయానికి సంబంధించిన క్యాలెండర్లో ఎప్పుడు ఉండేదే. మరి అలాంటప్పుడు 3 రోజుల క్రితం గోడ నిర్మించడం ఏంటి, అలాగే ఆ గోడ నిర్మాణం క్వాలిటీ ఉందా లేదా అనేది మరి ప్రతి ఒక్క అంశాన్ని మైన్యూట్గా మేము ఎగ్జామిన్ చేస్తున్నామన్న హోంమంత్రి మాటలకు ప్రస్తుతం జరిగిన పరిస్థితికి పొంతన ఉందా అనే ప్రశ్నకి సమాధానం ఎవరు ఇవ్వాలి అనేది భక్తుల ప్రశ్నగా అనిపిస్తోంది.